ధాన్యం కొనుగోలు జాప్యంపై కొన్నోపేట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడానికి నిరసనగా కొనరావుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు రైతులకు అండగా నిలిచాయి. దీనిలో భాగంగా శుక్రవారం రోజున రాస్తా రోకో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కొనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా జరిగిన రాస్తా రోకో సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయడమే కాకుండా అవసరమైన లారీలు అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడిచిపోకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రాస్తా రోకో చేపట్టారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గొట్టె రామచంద్రం, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, కొనరావుపేట మాజీ వైస్ ఎంపీపీ తీగల రవీందర్ తో పాటు కనగర్తి మాజీ సర్పంచ్ బాబురెడ్డి, అనిల్, సురేష్, సుధాకర్, పలువురు రైతులు ఉన్నారు. కొనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఇవాళ రైతుల పక్షాన రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఎన్నో ప్రగల్భాలు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. మధ్యవర్తి వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక ఇలా కేంద్రం నుంచెల్లే సుతీలు, బార్దాను, మిగతా అన్ని పైసలు కేంద్రం ఇచ్చినప్పుడు కూడా మధ్యవర్తిగా వ్యవహరించి రైతుల్ని ఇవాళ కళ్ళాల నుంచి పంపించాలని వరిధాన్యం కళ్ళాలలో వడ్లు ఒక్క కాడ కూడా లారీలు సక్రమంగా వచ్చి వరిధాన్యం కొనుగోలు అయితే లేదు. రైతులందరూ భయాందోళనలో మరియు ఈ మొగోళ్ళు ఆడలు కళ్ళ దగ్గర ఒక గ్రామంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి లారీలకు అలాట్మెంట్ ఇచ్చి మండలంలోని వరిధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు అవుతుంది వడ్లు కోతకొచ్చి రాళ్ళు పడి వర్షాలు పడి అట్లా నష్టం. ఇప్పుడు వడ్లు కొనుగోలు చేయక ఇట్లా నష్టం. ఈ రకంగా ప్రభుత్వం ఉన్నాక ఇంకెట్లా ప్రజలలో రైతు బాగుపడతారు. మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే స్పందించి కోండ్ర మండలానికి లారీలను ఎక్కువ పంపించి రైతుల దగ్గర ఉన్న వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాకి. కొనరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర పిలుపు మేరకు రైతుల గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ రైతులు పండించిన ధాన్యాన్ని గత నెల రోజుల నుంచి కళ్ళాలలోనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు వడ్లను సరఫరా చేయని మూర్ఖత్వమైన పార్టీ అంటే ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఈ లారీలు అనేటివి వస్తలేవు. వారం రోజుల నుంచి లారీలు రావడం లేదు. మరి ఇసుక క్వారీలను అక్కడ బంద్ చేసినట్టయితే ఈ లారీలను అక్కడ ఆపేసి లారీలు కళ్ళలకు వచ్చే విధంగా చేయాలి. లేకపోతే ఇలాగనే మొండి వైఖరి ఇలాగనే ఉంటే మేము పెద్ద ఎత్తున రాస్తా రోకోలు చేయడం జరుగుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ గ్రామాలలో ఉన్న చోటమోటా నాయకులు కూడా కళ్ళు తెరిచి లారీలు వచ్చే విధంగా చేయాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.